సో మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరి విగ్రహాలు పెడతారు, ఎవరి విగ్రహాలు తీసేస్తారు? మ్యూజిక్ డైరెక్టర్ చక్రి విగ్రహం తీసుకొస్తాం సార్. ఎవరు? చక్రిదా? చక్రి, మహబూబాద్ చక్రి. చక్రిని తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెడతాం సార్. ఫస్ట్ చక్రి విగ్రహం, చక్రి విగ్రహాన్ని. పద్మ విభూషణ్ అనే అవార్డు ఉంటుంది కదా సార్, బాలకృష్ణ హంతకుడికి బాలకృష్ణకి ఇచ్చారా? పద్మ విభూషణ్ ఎవరికి ఇస్తామంటే సిద్దిపేటలో ఒక యాక్టర్ ఉన్నాడు సార్, అద్భుతంగా చేశాడు. అలాంటి యాక్టర్ని మీరు చూడలే ఇంతవరకు. అతను ఎవరు చెప్పండి? సంపూర్ణేష్ బాబు. ఓకే. సంపూర్ణేష్ బాబుకి భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ విభూషణ్కి రికమెండ్ చేస్తాం. ఎట్లా సార్? కామెడీ కదా, కామెడీ ఇస్తారు లేకపోతే ఇంకో రకంగా చూస్తారు కదా. బాలకృష్ణకి నటన వచ్చు అని మీరు ప్రమాణం చేసి చెప్పండి. రఘు గారు, బాలకృష్ణకి నటించడం వస్తుందా? ఒక డైలాగ్ చెప్తాడా? అసలు వాడు తెలుగు మాట్లాడుతాడా, ఏ భాష మాట్లాడుతాడు బాలకృష్ణ? బాబులు బాబు బాబు అంటారు వాళ్ళు. నాగార్జున బాబు, వెంకటేష్ బాబు. వెంకటేష్ ఏమో చచ్చిపోయిన శవం కాడ నిలబెడితే నవ్వుతుంటాడు వెంకటేష్. ఏడుపు ముఖం కూడా ఆయనకు రాదు, నవ్వు ముఖం వెంకటేష్. ఎప్పుడు చచ్చిపోయిన శవం కాడ కూడా నవ్వుతూ ఉంటాడు ఆయన, నవ్వు ముఖం. ఆయనకు నటన వచ్చా? నాగార్జునకు నటన వచ్చా? బాలకృష్ణకి నటన వచ్చా? ఈ అగ్రవర్ణాలందరికీ ఎవరికన్నా నటన వస్తుందా? డ్రామా వస్తుందా? డ్రామా జీవకళలన్నీ అణగారిన వర్గాలే, వాళ్ళకి నటన రాదు. పైగా హంతకుడికి పద్మవిభూషణ్ ఇవ్వరు. సంపూర్ణేష్ బాబుకి ఇవ్వాలి. తాగుబోతు కాని రమేష్ ఉన్నాడు, తాగుబోతు కాని రమేష్, అతనికి పద్మశ్రీ ఇవ్వాలి. ఎవరెవరైతే తెలంగాణలో చనిపోయారో, ఒక మంగళి కులస్తుడు చంద్రశేఖర్, నమ్మక హలాల్ సినిమా చూసారా? నమ్మక హలాల్లో ఒక క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. 250 సినిమాల్లో నటించి 25 సినిమాల్లో హీరోగా 1935 తర్వాత బొంబాయి పోయి సినిమా హీరో అయిండు. బేగం బజార్ మంగలి షాప్ పెట్టుకున్న ఒక మంగలి కులస్తుడు చంద్రశేఖర్, అతని పేరు. బేగం బజార్. అతని విగ్రహాన్ని పెడతాం రవీంద్ర భారతిలో. జైకిషన్ విగ్రహాన్ని పెడతాం తెలంగాణలో. అది ప్రభాకర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఫిలిం యాక్టర్. ఆయన రెడ్డియే కానీ సహృదయుడు, ఎంతో కొంత ప్రేమ ఉన్న వ్యక్తి. కాంతారావు ఉన్నాడు, అతను ఒక కరణం. గుడి అనే కోదాడ దగ్గర గుడి అని ఉంటుంది, ఇంటి పేరు, ఊరి పేరు. కాంతారావు ప్లస్ ఇంకెవరండి? ప్రభాకర్ రెడ్డి. వాళ్ళు ఇక్కడ వాళ్ళే, అగ్రవర్ణాలే కానీ సహృదయులు, మానవీయ కోణం ఉంది వాళ్ళలో. వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. ఎందుకు? ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఫిలిం అతిపెద్ద యాక్టర్. ప్రభాకర్ రెడ్డి అంటే ఎంత పెద్ద యాక్టర్? చాలా పెద్ద బిగ్ పర్సనాలిటీ. ప్రభాకర్ రెడ్డి ఎన్ శంకర్ అనేటువంటి ఒక అణగారిన సామాజిక వర్గం ఉన్న వ్యక్తిని, ఎన్ శంకర్ని ఉన్నత స్థానాలకు తీసుకొచ్చిన సహృదయత ఎవరికి ఉంది? ప్రభాకర్ రెడ్డికి ఉంది. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రం ఆ సహృదయానికి పారామీటర్ చూసినాం కదా మనం. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాల సినిమా యాక్టర్లు ఎవరైతే, కళాకారులు ఎవరైతే ఉన్నారో రవీంద్ర భారతిలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఖచ్చితంగా మేము పెడతాము రవీంద్ర భారతిలో. అందుకని రవీంద్ర భారతే కాదు, రేపు అంతటా. అదే సమయంలో ఆంధ్రాలో ఉన్న అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, పేద వర్గాల కోసం, శ్రామిక వర్గాల విముక్తి కోసం, వాళ్ళు పాట కానీ వాళ్ళ కళ కానీ, అక్కడ వర్గాల కోసం ఇక్కడ వర్గాల కోసం మాట్లాడిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెడతాం. మహారాష్ట్రలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని గుర్తిస్తాం. అందుకనే మాకు జాగ్రఫికల్ అన్నప్పుడు ఇక్కడ శత్రువు కూడా మిత్రులాగా కనిపిస్తాడు. శ్రామిక వర్గ విముక్తి ప్రదాతలు అన్నప్పుడు ఏ ప్రాంతం వాడైనా మాకు మిత్రుడిగా కనిపిస్తాడు. రైట్, అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహము వివాదం పైన ఒక చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.